నేను చెప్పేది 100కి 100% నిజమండి. ఇది ట్రై చేయకపోతే మీరే నష్టపోతారు. ఇది తలకు తగిలితే మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు 100%. అలాగే వద్దన్న 7 రోజుల్లో జుట్టు విపరీతంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను హెయిర్ గ్రోత్కి ఒక సూపర్ టెక్నిక్ చెప్పబోతున్నాను. ఈ చిన్న టెక్నిక్తో మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఎవరికైతే హెయిర్ అనేది కుచ్చులుగా ఊడిపోతుందని బాధపడుతున్నారో, ఫ్రంట్ అనేది హెయిర్ పెరగట్లేదు, బాల్ హెడ్ సమస్య ఉంది, హెయిర్ అనేది చాలా సన్నగా ఉందని బాధపడుతున్నారు, మీ అందరికీ కూడా ఇది పెద్ద గుడ్ న్యూస్ అండి. డాక్టర్లు కూడా షాక్ అవుతారు. 1 వీక్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేస్తాం, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. మన హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది సూపర్గా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకా మీలో ఎవరైనా మన హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, హెయిర్ ఆయిల్ కావాలంటే ఇప్పుడే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇవేంటి అనుకుంటున్నారా? కరివేపాకు అండి, ఎండిన కరివేపాకు, డ్రై కర్రీ లిప్స్ అనమాట. ఇవి మెయిన్. తర్వాత వచ్చే వరకు లవంగాలు హెయిర్ గ్రోత్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. ముఖ్యంగా ఎవరికైతే సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుందో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని స్పీడ్గా గ్రోత్ అయ్యేటట్లు చేస్తుంది. కిచెన్ రోల్ తీసుకొని కరివేపాకుని కిచెన్ రోల్ యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ అనేది యాడ్ చేశాను. తర్వాత లవంగాల్ని 5 తీసుకొని కిచెన్ రోల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దంచుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తటి పౌడర్లాగా అవసరం లేదనమాట. కొంచెం బరగ్గా ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదు. సో చూసారు కదా, ఇలా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఈ పౌడర్ అనేది మనకి మెయిన్ అనమాట. సో తర్వాత ఒక ఆనియన్ తీసుకోండి, మీడియం సైజ్ ఉన్నది. ఆనియన్ మీద పొట్టు తీసేసి ఆనియన్ని కట్ చేసుకొని ఆనియన్ తురుమనే తీసుకోవాలి. ఇక్కడ నేను గ్రేటర్ సహాయంతో ఆనియన్ని తురుముకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. ఒకటే కాబట్టి నేను ఇలా గ్రేటర్ని అయితే ఉపయోగిస్తున్నాను. మనకి ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ చాలా స్పీడ్గా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఆనియన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఆనియన్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆనియన్ జ్యూస్ వల్ల మన హెయిర్ నిజంగా చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగిపోతుంది. డాండ్రఫ్, ఇచ్చింగు ఇలాంటి ప్రాబ్లమ్స్ను కూడా మనకి ఆనియన్ జ్యూస్ అనేది కంట్రోల్ చేసేస్తుంది. ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీ హెయిర్కి కావాల్సినంత. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, లవంగాల పౌడర్, దీన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేశాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకోవాలి. వాటర్ అనేవి హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత ఈ గిన్నెను పెట్టుకోవాలి. ఇది డబల్ బాయిలర్ మెథడ్ అండి, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవ్వాలి. అంటే మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్, ఆయిల్ మొత్తం కూడా హీట్ అవ్వాలి. హీట్ అయ్యి ఇలా మనకి ఫోమింగ్ అయితే వస్తుందన్నమాట, నురుగా. సో ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని గ్యాస్ నుండి కిందకి దించేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది హీట్ అయిన తర్వాత మనం ఇంకొక గిన్నెలోకి అయితే ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందంటే నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైంకి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో చూసారు కదా, దీన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకున్నాం. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇది ఒక సీరం అండి. ఈ సీరంని ఎక్కడ అప్లై చేస్తే అక్కడ హెయిర్ అనేది విపరీతంగా వస్తుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇందులో ఇప్పుడు మనం 1 విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ లేకపోతే స్కిప్ చేయండి, ఉన్నవాళ్ళు కంపల్సరీ యాడ్ చేయండి. విటమిన్ ఈ అనేది మనకి దగ్గరలో మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఈ ట్యాబ్లెట్ వచ్చి మనకి 2 రూపీస్ అయితే ఉంటుందండి. సో విటమిన్ ఈ లేదు అనుకుంటే కొంచెం క్యాస్టర్ ఆయిల్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఓకే, సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సీరం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి. తల స్నానం చేస్తాం అనే ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకోండి. 1 అవర్ టైం లేదు అనుకుంటే కనీసం ఒక ½ అన్ అవర్ ముందైనా అప్లై చేసుకోండి.
దీన్ని మీరు హెయిర్ రూట్కి అనేది అప్లై చేసుకోవాలి, అంటే స్కాల్ఫ్కి అనేది అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది. చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే అక్క ముందు భాగాన అంటే ఫ్రంట్ హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, ఎదర మాకు హెయిర్ అనేది చాలా పల్చగా అయిపోతుంది, ఒత్తుగా వస్తుందని అడుగుతున్నారు. కంపల్సరీ ఈ సీరమ్ని వారానికి ఒక్కసారి ట్రై చేయండి. ఏదైతే మీకు జుట్టు ఊడిపోయిందని మీరు బాధపడుతున్నారో జుట్టు 2 రెట్ల వేగంతో చాలా ఒత్తుగా వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మీరు ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేసినా సరిపోతుంది, హెయిర్ లెంత్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. లెంత్కి అప్లై చేసినా ప్రాబ్లం లేదు. మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది హెయిర్ రూట్కి అంటే స్కాల్ఫ్కి. మీరు కాటన్తో కానీ లేదనుకుంటే చేతితో కానీ అప్లై చేసేయచ్చు అనమాట. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే ఇది అప్లై చేసి 30 మినిట్స్ ఉంచుకొని మీరు తలస్నానం చేసి చూడండి, హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ టైంకి కంట్రోల్ అయిపోతుంది. మీ హెయిర్ అనేది అస్సలు కూడదనమాట. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి అనుకునే వాళ్ళైనా, డాండ్రఫ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది అనుకునే వాళ్ళైనా సరే దీన్ని ట్రై చేసి చూడండి. వారానికి ఒక్కసారి జస్ట్ ఒక 30 నిమిషాల టైం అయితే మనకు పడుతుంది. దీన్ని మీరు 2-3 సార్లు చేసినప్పటికీ ఇంకా మళ్ళీ ఈ రెమెడీ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అలాగే హెయిర్ అనేది పెరగట్లేదనే సమస్య కూడా రెండూ తీరిపోతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలో స్పీడ్గా పెంచుకోవడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. 30 మినిట్స్ ఉంచుకొని మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి. 1 వీక్లోనే సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. అప్లై చేసిన వెంటనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. నేను ఏదో జోక్ చేయట్లేదండి, ఇది తలకు తగిలిన వెంటనే జుట్టు అనేది వద్దన్నా విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. అలాగే మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు, హెయిర్ కూడా చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేస్తే ఫస్ట్ టైంకి ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి మరి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. మీరు స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ వరకు దీన్ని హ్యాపీగా అప్లై చేసేసుకోండి. కనీసం మీరు ఒక 1 అవర్ అయినా ఉంచుకుంటే మంచి రిజల్ట్ అనేది చూస్తారు. 1 అవర్ ఉంచుకోలేమనుకుంటే కనీసం ఒక 30 నిమిషాలైనా అంటే హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకొని తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అందరికీ అన్నీ చేసే టైం ఉండదు, బట్ కొన్ని అయినా చేయగలిగితే మాత్రం మనకి సూపర్ హెయిర్ అనేది సొంతం అవుతుంది. అంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, ముఖ్యంగా షైనీగా సిల్కీగా ఉంటుంది. డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయిపోతుందండి ఆనియన్ జ్యూస్ వల్ల. ఇచ్చింగ్ కూడా పోతుంది. అలాగే లైస్ సమస్య, పేల సమస్య కూడా దూరం అవుతుంది. ఇంత మంచి రెమెడీని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరికైతే స్ట్రాంగెస్ట్ హెల్దీ హెయిర్ కావాలనుకున్నారో ప్రతి ఒక్కళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేయండి. వారానికి ఒక్కసారి చేసినా సరిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ అనేది చాలా తక్కువ టైంలో ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.